గోధుమ పిండి ఒక పావు కేజీ, మైదా పిండి ఒక పావు కేజీ ఇలా కలుపుకొని చక్కగా గోరువెచ్చని నీళ్ళల్లో నూనె వేసుకుని ఉప్పు సరిపడా కాస్త కారం కావాలని కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోండి. ఇలా ఉండలు చేసుకుని ఒక కవర్ మీద వేసుకోండి. పేపర్ మీద వేసుకుంటే ఇలా అంటుకుపోతాయి. పేపర్ మీద వేసుకోండి. ఇలా కవర్ మీద వేసుకుంటే అంటుకో. ఈ ఉండలు చేసుకుని వేసుకోండి. అటు ఇటు పిండి వేసుకోండి. అలా చేకత కానీ ఏదైనా కానీ తీసుకోండి. మళ్ళీ ముక్కలు విడగొట్టుకోండి. అలా తీసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చెప్పిన పడి ఉంటాయి. దాంతో చేస్తాను మోడల్గా. మీకు కావాలంటే ఇలాంటి ప్లాస్టిక్ మూత కానీ ఇలాంటి చిన్న చూసుకుంటే షార్ప్గా ఉండాలి. ఇదిగోండి, ఇది కావాలంటే ఇలా వస్తుంది. మీకు చిన్నగా కావాలంటే ఇలా చేసుకోండి. ఇంకోండి చిన్నగా అంటే రౌండ్ చేసుకోండి. అదే పెద్ద సైజు కావాలనుకోండి దీని మీద ఇది ఇలా పైకి లేపేసుకోండి. ఇది కూడా పెద్ద సైజు. ఆ రెండు రకాలు ఎలా చేసుకున్నా అలా చేసుకోండి. ఇలా కలుపుకొని ఇలా పొంగుతాయి. ఇలా వేగాలండి. మీకు ఎర్రగా కావాలంటే ఎర్రగా వేయించుకోండి. కాస్త రంగు బంగారు రంగు వచ్చేసి వేయండి. ఇలా తీసేసుకోండి. చిల్లుల పల్లీలోకి తీసుకోండి. నూనె కాస్తుంది కదా కాస్త ఇలా తీసుకుంటే ఆరిపోతుంది. కావాలంటే పేపర్ మీద కూడా పోసుకోండి. నూనె ఎక్కువగా ఉందనుకుంటే పేపర్ మీద పోసుకోండి. ఇలా వేసుకుని నూనె అవుతుంది అనుకుంటే ఇలా చల్లారి పెట్టుకుంటే నూనె దానికి ఏమైనా అంటుకుంటే ఉంటే వండుకుని పోతుంది. గట్టి కరగలాడతాయి.